వీడియో ఎందుకు తీస్తున్నావే? పొద్దున్నే నీ పిచ్చి ఉన్నా అంత ఎట్లున్నా చూడు. వీడియో ఎందుకు తీస్తున్నావు? చూడండి, నేను మార్నింగ్ లేచి బ్రష్ చేసిన. మా గార్డెన్లో ఈ ట్రీ ఉంది. ఇదేం ట్రీయో చెప్పండి ఒకసారి. చూడండి, ఇన్ని కోసాను. అస్సలు టైం ఉండలేదు షాప్ బిజీలో ఉండి అసలు దీన్ని పట్టించుకుంటలేను. ఫ్రూట్స్ అన్నీ రాలిపోతున్నాయి. సో ఈరోజు ఎలాగైనా తెంపాలి అనేసి కాన్సెప్ట్ తోటి బ్రష్ చేసి ఇక పైకి ఎక్కి ఇవన్నీ తెంపుతున్నా. ఇక సడన్గా వచ్చి వీడియో తీస్తుంటే దీన్ని కూడా వీడియో తీస్తున్నా. వదులుతలేడు మా ఆయన. ఇవి ఏం ఫ్రూట్స్ చెప్పండి, మీకు తెలుసా? మీ ఇంట్లో ఉన్నాయా ఇవి? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కొక్కసారి బయట దొరికే ఫ్రూట్స్ కూడా మన ఇంట్లో కూడా మనం ట్రీని పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఆర్గానిక్, కెమికల్ లేకుండా. బయట కూడా మనకి కెమికల్ తోటి బనానా కాడ నుంచి కెమికల్ పెట్టేసి అమ్ముతున్నారు. సో ఇది ఏం కెమికల్ లేకుండా న్యాచురల్గా దానికి ఓన్లీ ఇట్లా పెట్టాము అంతే. ఒక ట్రీ పెట్టాము. సో ఇదంతా ఇలా అయిపోయింది చూడండి. అసలు ఫ్రూట్స్ కొయ్యనికి కూడా టైం లేదు. సో షాప్ బిజీ, పిల్లలు బిజీ, అన్నీ బిజీ ఉండడం వల్ల చూడండి, ఇది ఒక్క కొమ్మకు చూడండి ఎన్ని కాసాయో. వావ్, చూసారా? ఒక్క కొమ్మకి ఎన్ని కాసాయో. ఇవన్నీ కాసాయి. అప్పటి నుంచి తెంపుతున్నాను. నేను ఎక్కడికి పోయాను, ఇది ఇంట్లో లేదు, ఎక్కడికి పోయింది అని మెల్లిగా నా వెనకాల వచ్చి వీడియో తీస్తున్నాడు. కానీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇవే తినుకుంటూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్కి. స్వీట్గా ఉంది. ఈ కలర్ అయితే స్వీట్గా ఉంది చూడండి. బా, సూపర్ ఉంది. కొంచెం ఈ కలర్ వచ్చేసి, ఈ టైప్ వచ్చేసి కొంచెం పుల్లగా ఉంది, కానీ సూపర్. చూడండి, తెంపుతూ నా హ్యాండ్స్ కూడా ఇలా అయిపోయాయి. ఇవి ఏం ఫ్రూట్స్ అంటారో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోకండి. నాకైతే బాగా నచ్చినాయి. అసలు ఏం కెమికల్ లేకుండా, ఏ పౌడర్ లేకుండా, ఏ ఇంజెక్షన్ లేకుండా న్యాచురల్గా పండించినది ఈ ట్రీ. చూడండి, అటు సైడ్ బాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మెల్లిగా తెంపుతున్నాను. కొన్ని కడుపులో పోతున్నాయి, కొన్ని ప్లేట్లు వచ్చినాయి. నాకైతే బాగా నచ్చింది ఫ్రూట్. చూసారా ఎంత బాగున్నాయి? నువ్వు ఎందుకు వీడియో తీస్తుంటావే? నేను ఏదో పొద్దున్న లేచి బ్రష్ చేసి తెంపాలి, మళ్ళీ షాప్కి వెళ్ళాలి రెడీ అయ్యి. న్యాచురల్గా నైట్ మీద బ్రష్ చేసుకొని వితౌట్ మేకప్ ఏం లేకుండా ఉన్నారు. భయపడకండి, ఓకేనా? ఎక్కడ చూడండి, గుత్తులు ఉన్నాయి. చూసారా, గుత్తులు ఉన్నాయి. కొన్ని అయితే తెంపుతున్నాయి. మన మార్కెట్లో కూడా దొరుకుతాయండి ఇవి. మన మార్కెట్లో అమ్ముతారు. పావు కేజీ 100 రూపీసా 200 రూపీస్ అంటే తెలీదు. ఎందుకంటే నాకు మా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నేను కొనను. ఇది ఇలా టైం లేదు, బోల్డన్ రాలిపోతున్నాయి. అయినా ఈరోజు టైం తీసుకొని ఎలాగైనా ఇది తెంపాలన్న ఒక్కటి పెట్టేసుకున్నాను. ఎన్ని 3-4 డేస్ నుంచి అనుకుంటున్నాను, డైలీ తెంపాలి. అస్సలు అవ్వట్లేదు. ఈరోజు ఎలాగైనా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన అతను ఇక తెంపాలి. లేచి తెంపుతున్నాయి. వావ్, ఇంకా అటు సైడ్ అటు కొమ్మలకు ఫుల్ ఉన్నాయి. ఇంకా అటు వెళ్ళి తెంపాలి. మీకు కూడా కావాలనుకుంటే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినా, ఎలా పెట్టినా, దీన్ని ఎలా ఇంత పెద్దగా అయింది అనేది నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, ఓకేనా? అబ్బో, ఇంక ఇదే చూడండి ఎంత పెద్దగా వచ్చేసింది. చూసారా? అస్సలు దీన్ని పట్టించుకుంటలేదు. ఒకవేళ మనం దీన్ని పట్టించుకొని మంచిగా అన్నీ వాటర్ పోసి మంచిగా చేస్తుంటే ఇంకా పెద్ద పోతుంది ఒక్కొక్కటి. చూడండి, మీకు కూడా కావాలంటే చెప్పండి. ఈ ట్రీస్ మీకు కూడా కావాలంటే ఎక్కడైనా ఇట్లా పెట్టేస్తే సరిపోద్దండి. ఓన్లీ వర్షాకాలం మాత్రం పెట్టండి. ఈ కొమ్మ పెట్టేస్తే ఏనుకుంటుంది. నేను కూడా మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి జస్ట్ ఇట్లా పెట్టాను అంతే. పెద్దగా అయితేనే ఉంది. మళ్ళీ ఇంకో కొమ్మ ఇచ్చేసి మళ్ళీ పెట్టాను. మళ్ళీ ఇంకో చెట్టు అయింది. అయితేనే ఉంది. ఫ్రూట్స్ అయితేనే ఉంది. తెంపలేక యాస్ట్ వస్తుంది. అసలు టైమే ఉండలేదు. మేము అక్కడైతే ఫుల్ ఉన్నాయి చూడండి. ఆడ నుంచి వీడి వరకు మొత్తం ఒక గార్డెన్ లాగా అయిపోయింది. చూసారా? గార్డెన్ లాగా అయిపోయింది. మా పక్క వాళ్ళు కూడా తెంపుకుంటారు. వాళ్ళ బంగ్లాకి వాళ్ళు తెంపుకుంటారు, వీళ్ళు తెంపుకుంటారు. నాకు టైం ఉండదు కానీ సరే తినని, వాళ్ళైనా తినని, పోనీలే వాళ్ళు కూడా తింటారు కదా తినని అని వదిలేస్తాను. మా చిన్నోడైతే పైకి ఎక్కినప్పుడల్లా ఒకటి నోట్లు వేసుకుంటాడు, వస్తాడు, తెంపుతాడు, తింటాడు, వస్తాడు. అసలు టైం లేదండి. టైము షాప్కి వెళ్ళడము అలా. సో అందుకే ఈసారి ఎలాగైనా
దీన్ని తెంపాలి, ఈరోజు తెంపాలి అన్న కాన్సెప్ట్ తోటి తెంపుతున్నాను. చూడండి, వావ్ ఎన్ని ఉన్నాయో చూసారా. అన్నీ ఇది కొత్తది, అది పెట్టినాక ఇది వచ్చింది. ఇక్కడ పెడతాను, ఇది పడిపోతే మొత్తం కింద పడిపోతాయి. ఇది చూడండి, అగ్గ అమ్మ ఎంత మంచిగా ఉంది. ఇది కొంచెం పండు పండింది అనుకో, అబ్బా రాలిపోతాయి. సో మనం రాలక ముందే ఇక్కడ 3 ఉన్నాయి. అగో ఇగో ఇది కొద్దిగా పుల్ల పుల్ల ఉంటుంది, ఇది కొద్దిగా తీయగా ఉంటుంది. కొంచెం కలర్ వచ్చినాయి, బాగా స్వీట్ ఉంటాయి. చూడండి, దీంతో మనము సాస్ చేసుకోవచ్చు, జెల్లీ చేసుకోవచ్చు. ఇక మనకి టైం ఉండాలి కానీ అన్ని ఫ్లేవర్స్ తోటి జామ్ చేసుకోవచ్చు, బెల్లి జామ్స్ చేసుకోవచ్చు. సో చాలా చేసుకోవచ్చు అండి, మనకి టైం ఉండాలి కానీ ఎన్నో స్వీట్స్ చేసుకోవచ్చు, కేక్ చేసుకోవచ్చు, ఎన్నో చేసుకోవచ్చు. ఇప్పుడు గుత్తులు కొద్దిగా మనము ఆర్గానిక్ టైపు వితౌట్ కెమికల్ ఏం లేకుండా పండిస్తున్నాం కదా. సో కొంచెం అక్కడక్కడ ఇట్లా చిన్నగా అయినాయి. కొంచెం బలం ఉన్న కాడ ఏమంటే పెద్దగా అయినాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి. చూసారా, కొంచెం మంచిగా హెల్దీగా ఉన్న కాడైతే ఇట్లా పెద్దగా చూసారా, ఇలా పెద్దగా వచ్చింది. ఎనీవే మనం ఏం కెమికల్ లేకుండా ఇక్కడ కింద కూడా ఉన్నాయి. అబ్బాయి ఈరోజు ఈ టెంపుడు అవ్వదు కావచ్చు, ఇక ఇంకా తెలుపుతూనే ఉంటున్నా. ఎనీవే ఏం కెమికల్ లేకుండా, ఏ పౌడర్ లేకుండా, ఏ ఇంజెక్షన్స్ లేకుండా న్యాచురల్గా వచ్చిన ఫ్రూట్స్ మా ఇంట్లో ఇది. ఓకేనా, న్యాచురల్గా పండించిన ఫ్రూట్ ఇది. ఆర్గానిక్ లేకుండా ఎంత మంచి హ్యాపీగా అనిపిస్తుంది. బయట దొరికే ప్రతిదీ కూడా కెమికల్ పౌడరు అన్నీ వేసేది, ప్రతిదీ వెజిటేబుల్స్ కానుంచి ఫ్రూట్స్ కానుంచి ఈ జనరేషన్ మొత్తం మారిపోతుంది. సో ఆర్గానిక్ ఫ్రూట్ చూసారా, మా ఇంట్లోనే పండినాయి ఆర్గానిక్ ఫ్రూట్స్ వితౌట్ కెమికల్. చూసారా, మీకు కూడా ఇష్టమా, తినేసేయండి. ఓకేనా, ఈ ఏం ఫ్రూట్స్ తెలుసా మీకు? నేనైతే ఈ వీడియోలో ఫ్రూట్ పేరు చెప్పలేదు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా, బాయ్.